హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 100% టేస్టీగానే కాదు, అంతకన్నా ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ అయినా, అసలు వంట రాని వాళ్ళైనా ఈజీ మెథడ్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగానే వాష్ చేసుకున్న చికెన్లోకి చిన్న కప్పు పెరుగు, 1 టీ స్పూన్ అల్లం, 3 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేకపోయినా పర్లేదు, సైడ్కైనా పెట్టొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 2, 3 యాలకులు, 7-8 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలి. అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మరోసారి ఇలా బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి మూత పెట్టుకొని. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవనివ్వాలి. ముందుగానే మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. మళ్ళీ ఇప్పుడు అందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 3 to 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకొని అందులోకి చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చికెన్ కర్రీని సింపుల్ మెథడ్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.